రంజాన్ ఉగాది శుభాకాంక్షలు. సిద్దిపేట అంటేనే ఒక పీస్. సరే, ఇక్కడ ఇప్పటిదాకా కూడా మనం ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ అయినటువంటి పెద్ద ఎత్తున ఏం లేదు సార్. ఇక్కడ సిద్దిపేటలో అందరూ హిందూ ముస్లిమ్స్ అందరూ మంచిగా ఒకరినొకరు మాట్లాడుకుంటా మంచిగా తీసుకుంటారు సార్ ఇక్కడ. ఎందుకంటే సార్ నేను గత 9 సంవత్సరాలుగా మున్సిపల్ కౌన్సిలర్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాను సార్. మా వార్డులో కూడా మా 33 వార్డు సార్. మా 33 వార్డులో 3 మసీదులు ఉంటాయి సార్, 2 మందిరాలు ఉంటాయి సార్. ఒకటి దాసాంజనేయ గుడి అని ఒకటి, బుర్రాన్మల గుడి అని ఒకటి, మరి 3 మసీదులు ఉంటాయి సార్. మా దాసాంజనేయ గుడిలో సార్ శ్రీరామి నవప్పుడు కూడా సార్ అక్కడ నేను నిలబడి అక్కడ ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. కానీ ఏంటంటే ఏదో హిందూ ముస్లిమ్స్ అన్నట్టు ఫీలింగ్ లేదు సార్. ఎందుకంటే నా మాట కూడా సార్ సగం మంది మా వాటిలో హిందూ సోదరులు ఉంటారు సార్ ఇక్కడ. ఎందుకంటే నాకు ఈ మతాలకు అతీతంగా ఓట్లు వేశారు సార్. ముస్లిం అని చూడకుండా పోయిన ఎలక్షన్లో కూడా ఓటేసి వాళ్ళు గెలిపించడం జరిగింది సార్. కానీ సిద్దిపేటలో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సార్, ఇక్కడ కొద్దిగా ఏదైతే కమ్యూనల్ వైలెన్స్ ఏదో జరుగుతుందో సార్, అది మన సిద్దిపేటకు మంచిది కాదది. ఏదైతే ఇప్పుడు రాబోయే రంజాన్ పండుగ కానీ ఉగాది పండుగ కానీ సార్, ఎందుకంటే నేను మీకు చెప్పే అవసరం లేదు సార్. మాకు ఈ రంజాన్ సందర్భంగా మంచి భద్రత కల్పించాలని. ఎందుకంటే ఇక్కడ మాకు సిద్దిపేటలో ఏం కాదు సార్, మంచి అందరూ ఎవరి పండుగలు వాళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో జరుపుకుంటారు సార్. కానీ కొద్దిగా నేను కూడా కొద్దిగా సిపి మేడం దగ్గర పోయి కలవడం జరిగింది సార్. నేను కోరేది ఒకటే సార్, కొద్దిగా మీరు దయచేసి వాట్సాప్ గ్రూప్లలో ఏదైతే ఈ ప్రసారాలు వాళ్ళు వేసినటువంటి దానిలో న్యూస్ లైన్లో సార్ మాకు చాలా బాధ కనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను నిన్నది చూశాను, ఒకటి మా ప్రవక్త గురించి ఏదో చెడుగా మాట్లాడడం జరిగింది సార్. అది మేము సహించేది కూడా కాదు సార్. ఎందుకంటే మేమైతే హిందూ దేవతలైతే మేమేదో ఏదో భక్తిగా మేము కూడా చూస్తాం సార్. మా ముస్లిం దానికి కూడా మా ప్రవక్త కానీ ఏదైనా సరే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఏదైతే ఈ వాట్సాప్ గ్రూప్లో ఏదైతే షేర్ చేస్తాం సార్, ఖచ్చితంగా మీరు దాని మీద చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే దాని వలన రేపు రాబోయే కాలంలో మరి వేరే రకంగా ఏదైతే మన సిద్దిపేటలో కానీ డిపార్ట్మెంట్ కానీ ఒక చెడు పేరు వస్తుంది సార్. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ వాట్సాప్ గ్రూప్లలో ప్రత్యేక దృష్టి సారించి మా ఏసీపీ సార్కి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే సిద్దిపేటలో ఏం కాదు సార్, మంచి ఇక్కడ మంచి వాతావరణంలో పండుగలు జరుపుకుంటాం, ప్రతిదీ మంచిగా ఉంటుంది సార్. అది ఒకటే చెప్పేది, ఈ వాట్సాప్ గ్రూప్లో ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేక దృష్టి సారించాలని మా సిద్దిపేట పట్టణ మా హిందూ ముస్లిం సోదరులు అందరి తరఫున కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్.